నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు పచ్చిరొయ్యల ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఏమేమి కావాలో చూద్దాం. దానికి ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఆవకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో నేనైతే 4 కేజీల పచ్చిరొయ్యలు తీసుకున్నాను. చెత్త అంతా క్లీన్ చేసేసి అయితే 2 కేజీల దాకా వచ్చాయి. శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పసుపు ఉప్పు వేసుకుని నిమ్మరసం శుభ్రంగా ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఒక స్పూన్ పసుపు వేసి స్టవ్ మీద పెట్టుకుని ఆవిలించుకోవాలి. ఒక స్పూన్ పసుపు, ఒక 4 స్పూన్ల ఆయిల్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటే మనకి రొయ్యల్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేస్తే లాగేస్తాయి అన్నమాట. ఈ లోపల దానికి పచ్చళ్ళకి మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక 5-6 లవంగాలు, 4 యాలక్కాయలు, ఒక 2 స్పూన్లు ధనియాలు దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట పొడి అది. మనం రొయ్యలు ఇలా ఒక పక్కన రొయ్యలు కూడా ఆయిలించుకుంటున్నాం కదా. మనకి ఇలా నీరు ముందు లాగించేసుకుంటే మొత్తం నీరు లాగేసే రొయ్యల్లో. శుభ్రంగా స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం మనం. ఇది అర కేజీ వేరుశనగ నూనె అనమాట. పప్పు నూనె కూడా వేసుకోవచ్చు. నేనైతే వేరుశనగ నూనె పచ్చళ్ళకి వాడతాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా నీళ్ళన్నీ ఆయించేసుకున్న రొయ్యలు బాగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుని మంటని మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మనకి వేరుశనగ నూనె బాగుంటే ఇలా పొంగుతుంది అనమాట. మనకి మిల్లు దగ్గర ఆడి నూనె తెచ్చుకున్నాం మనం, అందుకే ఫ్రెష్గా ఉంది, ఇలాగా పొంగుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. రొయ్యలన్నీ వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఫ్రెష్ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఆల్రెడీ మసాలా వేయించేసుకుని పొడించేసుకుని పక్కన పెట్టుకున్నాం మనం. 2 కేజీలు రొయ్యల్లోకి కేజీ దాకా వేసిన ఆయిల్, ఇలాగ అన్నీ దోరగా వేగిపోయిన తర్వాత మనం